వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చిర్ల జగ్గిరెడ్డి సోమవారం కొత్తపేట రెవెన్యూ డివిజన్ అధికారి వారికి నామినేషన్ దాఖలు చేశారు. రెండవ సెట్టు చిర్ల సతీమణి చిర్ల లావణ్య నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట, ఆలమూరు మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య బైక్ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. 2024 ఎన్నికల సమరంలో కొత్తపేట నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా చిర్ల జగ్గిరెడ్డి గారు భారీ జన సందోహంతో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈవేళ ఉవ్వెత్తున వచ్చిన ఈ జన సందోహంతో ఎలాంటి గెలుపును సొంతం చేసుకుంటారో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు నామినేషన్. నేను చాలా నిరాడంబరంగానే ఇంటి దగ్గర బయలుదేరడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, ముఖ్యంగా మా తండ్రి గారితో ఉన్నటువంటి సత్సంబంధాలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికం నన్ను వారి ఇంటి పెద్ద కొడుకుగా భావించి మరి వారందరూ నాకు కూడా వచ్చి, నా తల్లిదండ్రులు లేకపోయినా వారంతా ప్రజలంతా నాకు కూడా వచ్చి నామినేషన్ దాఖలు చేయించి మీ వెంట మేము ఉన్నాం, ఎంతమంది ఎన్ని పొత్తులు పెట్టి ఎలా కలిసిపోయినా మేము మీ వెంట ఉండి నడిపిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం అనే విధంగా నిజంగా తల్లిదండ్రుల మాదిరిగానే ఇవాళ ప్రజలంతా కూడా వచ్చి మాకు సాదర స్వాగతం పలకడమే కాదు, మద్దతు పలికి నామినేషన్ వేయించినందుకు సంతోషిస్తున్నాం. అలాగే 2 సార్లు వరుసగా విజయాలు సాధించారు. ఇప్పుడు మూడోసారి వరుసగా ఎలాంటి విజయాన్ని ప్రజలు మీకు అందిస్తారనుకుంటున్నారు? గతంలో బొటాబొటి మెజార్టీలతో అప్పుడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా 4 పార్లమెంట్లలో ఒక్క సీటు కూడా రాని పరిస్థితుల్లో కొత్తపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా పాతాం గతంలో. కానీ ఈసారి భారీ మెజార్టీతో జెండా పాతబోతున్నాం. నేను ఈ 4 ఎలక్షన్లు పోటీ చేశాను, 5 ఎలక్షన్లు పోటీ 5 ఎలక్షన్ నాకు. ఏ ఎలక్షన్లో కూడా ఇంత భారీ ఎత్తున ప్రజలు వచ్చి మద్దతు పలకడం, మీతో పొత్తుంటాం, మేము తప్పనిసరిగా మేము వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటాం, 5 సంవత్సరాలు మేము సంక్షేమ అభివృద్ధి ఫలాలు మేము తీసుకున్నాం, కళ్ళతో చూసాం, నోటితో తిన్నాం, దానికి రుణం తీర్చుకోవడం కోసం మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175 అవుట్ ఆఫ్ 175 తెచ్చి రుణం తీర్చుకుంటామనే విధంగా ఇవాళ ప్రజలంతా ఆశీర్వదిస్తున్నారు. చిర్ల జగ్గిరెడ్డికి మూడోసారి కూడా పట్టం కట్టేందుకు ప్రజలు ఉన్నారని చెప్పేసి ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగేంద్రతో శ్రీనివాస్, కొత్తపేట నుండి.